హలో గాయస్, మనకి ఏ ఫీల్డ్ అయినా సరే ఎవరి స్ట్రెంగ్స్ ఏంది అనేది గ్రహించి వాళ్ళు దాని మీద వర్కౌట్ చేస్తే బాగుండిద్ది. అలా కాకుండా వేరే వాళ్ళలాగా బిహేవ్ చేయాలని చెప్పేసి మరి దాని మీద వర్కౌట్ చేస్తే మొత్తానికి కూడా బెడిసి కొట్టిద్ది. అయితే మరి ఇటువంటి సిచ్యువేషన్ మనకి ఎల్ఎస్జీ టీంలో కనిపిస్తోంది. అయితే ఎల్ఎస్జీ టీంలో చూసుకుంటే ఇప్పటివరకు వాళ్ళు మొత్తం 9 మ్యాచెస్ ఆడితే 10 పాయింట్స్ కొంచెం ప్లే ఆఫ్ రేస్లో ఉన్నారని చెప్పాలి. అయితే మరి రీసెంట్ మ్యాచ్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ మీద దారుణంగా ఓడిపోయారు. అయితే ఆ ఓటమి పక్కన పెడితే మెయిన్గా ఎల్ఎస్జీ టీంకి ఆందోళనగా కనిపిస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే అది వాళ్ళ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ ఫామ్. సో ఇప్పటి వరకు పంత్ చూసుకుంటే 9 మ్యాచెస్లో కొట్టింది కేవలం 109 రన్స్ మాత్రమే. అయితే వీటిలో ఒక సిఎస్కే మీద మ్యాచ్ తప్ప మిగతా అన్ని మ్యాచ్లో కూడా కొలాప్స్ అయిపోయాడు. అయితే దీని గురించి పుజారా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే పుజారా చెప్తుంది ఏంటంటే మరి రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద మ్యాచ్ చూసుకుంటే ఎక్కడో నెంబర్ 7 పొజిషన్లో వచ్చాడు. ఎలాగైతే ధోని అవుతాడో అదేవిధంగా నెంబర్ 7 పొజిషన్లో వచ్చాడు. సో మరి ధోనిలాగా ఫినిష్ చేద్దాం అనుకున్నాడు, అది ఓకే, అటువంటి మైండ్ సెట్ ఉంటే ఓకే. కానీ తన స్ట్రెంగ్స్ ఏంది అనేది కూడా ఫస్ట్ తెలుసుకోవాలి కదా. ధోనికి ఉన్న ఎబిలిటీస్ మరి పంత్లో ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ గ్రహించాలి కదా. అటువంటి ఏమి లేకుండా మరి ఎక్కడో నెంబర్ 7 పొజిషన్లో వచ్చి అటు స్ట్రైక్ రొటేట్ చేయాలా లేదంటే ఇటు ఫినిష్ చేయాలా. సో ఈ రెండింటి డైలమాలో పడుతున్నాడు. సో రెండింటిలో కూడా న్యాయం చేయలేకపోతున్నాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి తన స్ట్రెంగ్స్ ఏంది, ఆ 6 to 15 అవర్స్ ఏదైతే ఉందో ఆ మిడిల్ అవర్స్లో వచ్చి మ్యాచ్ను ముందుకు తీసుకెళ్ళడం అనేది తన స్ట్రెంగ్త్. అలా కాకుండా నేను ఫినిష్ చేస్తాను ధోనిలాగా అవుతాను అంటే మరి మ్యాచ్ రిజల్ట్ ఇలానే ఉంటుంది. సో ఏదైనా సరే ఇప్పటికైనా మరి రిషబ్ పంత్ ఇటువంటి తన స్ట్రెంగ్స్ ఏంది అనేది తెలుసుకొని దానికి అనుగుణంగా మరి బ్యాటింగ్ ఆర్డర్లో ఆఫ్ ది ఆర్డర్ ప్రమోట్ చేసుకొని ఆ నెంబర్ 4 పొజిషన్లో ఏదైతే ఉందో అక్కడ బ్యాటింగ్ వస్తే మరి టీంకి కూడా యూజ్ ఉండిద్ది. సో మరి దీన్ని రిషబ్ పంత్ గ్రహిస్తే బాగుండిద్ది అని చెప్పేసి కూడా పుజారా మాట్లాడడం జరిగింది. సో ఏదైనా సరే మరి పుజారా చేసిన ఈ వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి.